என்ன பிரசங்க கேட்கணும். ఈరోజు ఏ వాక్యం చెప్పుకుంటున్నారంటే ஒரு வசனம் வாசிங்க. ఒక వాక్యం చదవండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 16, 17, 18. 16, 17, 18 వచ్చి చదవండి. మందలీలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించింది. రూబేనీల కాలువల యొక్క జనులకు గొప్ప యోచనలు కలిగేది. గిలాదు యోర్దాను అక్కడికి నిలిచెను. దానీయులు కోడల దగ్గర ఏల నిలిచి, ఆషేరీయులు సముద్ర తీరమున తమ ఆహ్లాదముల యొక్క ఏల నిలిచి, జబూలూనీయులు మరణ భయము లేక ప్రాణం తృణీకరించుకున్న జనము నఫ్తాలీయుల భూమి మెట్టల మీద ప్రాణం తృణీకరించింది. மந்தைகளின் சத்தத்தை கேட்டு நீ தொழுவங்களின் நடுவே இருந்து விட்டது. செபுலோனும் நப்தலியும் போர்க்களத்து முனையிலே தங்கள் உயிரை எண்ணாமல் மரணத்துக்கு துணிந்து நின்றார்கள். எனக்கு என்ன பிரச்சனைனா போராடுதல், போராட்டம். ఈ రోజు వాక్యం ఏంటంటే పోరాటం. இங்க பாத்தீங்கன்னா செபுலோன் நப்தலி போர்க்களத்து முனையிலே உயிரை எண்ணாமல் துணிந்து போராடுறாங்க. చూడండి, ఇక్కడ మనం చదువుతున్నది ఏంటంటే సెబులోను నప్తలని వీళ్ళిద్దరు ప్రాణము తెగించి యుద్ధ రంగంలో దిగారు. இன்னைக்கு பரிசுத்தவான்களோடு சேர்ந்து ஒரு கூட்ட ஜனங்கள் போராடி கொண்டிருக்காங்க. ఈ రోజు కూడా పరిశుద్ధులతో కలిసి ఒక గుంపు వారు పోరాడుతూనే ఉన్నారు. நாமெல்லாம் இது வந்திருக்கிறோம், போராட வழியா வந்திருக்கிறோம். మనమందరం ఎందుకు వచ్చామంటే పోరాటం కోసమే వచ్చాము మనం. ஆனா சில கூட்டத்தார் வேற வேற இடத்துல இருக்காங்க. ఒక గుంపు వారు అక్కడక్కడ ఉంటున్నారు, వేరే వేరే స్థలాలు ఉంటున్నారు. அவங்க இந்த போராட்டத்தோடு சேர்த்து போராட்டத்தில் நடந்து கொள்ளுது. వేరే గుంపు వారు ఈ పోరాటానికి రాలేదు, అక్కడక్కడ వాళ్ళు ఉంటున్నారు. 4 போராட்டத்தை சொல்லி முடிக்கிறோம். నేను 4 రీతిలో పోరాటాలు ఉన్నాయని మీకు చెప్పబోతున్నాను. బైబిల్ சொல்லுது பாவத்துக்கு விரோதமாக போராடணும். బైబిల్ ఏమంటుందంటే పాపానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. రెండవది వాన మండలిలో ఉన్న పొల్లాద ఆవిలను పోరాడணும். ఆకాశం నుండి దురాత్మ సమూహంతో మనం పోరాడాలి. మూడవది జపத்திலே போராட வேண்டும் என்று బైబిల్ சொல்லுது. మూడవది ప్రార్థనలో పోరాడాలి. నాలుగవది ఇచ్చ ఎక్కతోడ పోరాడணும் என்று బైబిల్ சொல்லுது. ఆశ ఇచ్చల్ని కంట్రోల్ చేసుకొని పోరాడాలి. சொல்லி நான் முடிக்க போறேன். నేను కృతజ్ఞతలు ముగించబోతున్నాను. அப்படினா இந்த ஒரு கூட்ட பரிசுத்தவான்கள் இன்றைக்கு போர்க்களத்து முனையிலே போராடி இருக்காங்க. పరిశుద్ధుల గుంపు వారు ఈ రోజు కూడా పోరాడుతూనే ఉన్నారు. ஒரு கூட்டத்தை எங்க இருக்காங்க? மந்தைய சத்தத்தை தொழுவிட்டு இருக்காங்க. ఒక గుంపు వారు ఎక్కడ ఉన్నారంటే గేదెలు ఒక స్వరం వింట అక్కడెక్కడ దూరం ఉండిపోయారు. சில பேர் யாரும் ஜெபத்துக்கு வரல. ஏன்னா కొంతమంది ఎందుకు ప్రార్థనకు రాలేదంటే அவங்க சொல்லுவாங்க ஆடு மாடு தான் பாஸ்டர் அதை கவனிக்கணும். కొంతమందిని అడిగితే నాకు గేదెలు ఉన్నాయి, వాటిని చూసుకోవాలని చెప్తారు. அடுத்தது ரூபனின் பிரிவினை என்று சொல்லப்படுது. రూపం ఒక విభజన వల్ల சில ஏன் சர்ச்சைக்கு வரலன்னா ரொம்ப பிரிவினை கஷ்டம் ஏதாவது பிரச்சனை இருக்குது. కొంతమంది ఎందుకు ప్రార్థనకు రాలేదంటే ఇంట్లో ఎప్పుడు కష్టంగా ఉంది, ఎప్పుడు గొడవగా ఉంది, ఇబ్బందిగా ఉంది, అందువల్ల రాలేకపోతుందని చెప్తున్నారు. గిలియాద్ మనుషులు యోర్దానుకు అక్కడే ఉంటారు. గిలియాద్ మనుషులు యోర్దాను అవతల నిలిచిపోయారు. யோர்தான்னா அதாவது சோதனை என்றார். యోర్దాను నది అంటే అదొక శోధన. சில பேர் ஏன் ஜெபத்துக்கு வரல கேட்டா కొంతమంది ఎందుకు ప్రార్థనకు రాలేదంటే సోదరుల కష్టం வரல, నాకు శోధన మీద శోధన వస్తుంది, గొడవల మీద గొడవలు వస్తుంది, అందుకే నేను ప్రార్థనకు రాలేకపోతున్నాను. ஏன்னா யாருக்கு சோதனை இல்ல? ఎవరికి శోధనలు లేవు. బైబిల్లో 3 விதமான சோதனை இருக்குது. బైబిల్లో 3 రీతిల శోధనలు ఉన్నాయి. ஒன்று அவரவன் இச்சையினாலே கர்த்தரிச்சாலே சோதனை வருது. ఒక్క శోధన ఏంటంటే తన తాను ఇచ్చలు బట్టి శోధించబడుతున్నారు. రెండవది పిశాచాలు శోధన கொடுக்கிறார். రెండవది సైతాను శోధిస్తున్నాడు. மூணாவது தேவனை சோதித்து அறிவார். మూడవది దేవుడు శోధించి తెలుసుకుంటాడు. இன்னொரு யோர்தான்னா சோதனை இல்லை. ఇక్కడ యోర్దాన్ అంటే ఒక శోధన. ஏன் ஜெபத்துக்கு வரல? ఎందుకు ప్రార్థనకు రాలేదు? சோதனை மேல சோதனை. ఎక్కడ పాస్టర్ నాకు ఎప్పుడు చూసిన సమస్యలే. ஒரு கூட்டத்தில் என்ன இருக்காங்க? கப்பல்கள்ல அதாவது கப்பல்களில் தண்ணி விட்டார். கான்கிரீட் கப்பல் தண்ணி விட்டார். కప్ప వాడలో ఉన్నారు కొంతమంది. అయితే கப்பல்னா பிசினஸ். వాడంటే వ్యాపారము. ஏங்க ஜெபத்துக்கு வரல? ఎందుకు ప్రార్థనకు రాలేదంటే? ஏங்க ஆராதனைக்கு வரல? ఎందుకు ఆరాధనకు రాలేదంటే? బిజినెస్ పణ సంపాదన. బైబిల్ దాంట్లో బిజినెస్ వ్యాపారము.
గుడాకలి కలిగి ఉంటారు. గుడాకలి కొంతమంది ఎందుకు ప్రార్థన కావాలంటే ఇంట్లో ఉండిపోయారు. ಯಾಕೆ ಜಗತ್ತಿಗೆ ಬರಲ್ಲ ఎందుకు ప్రార్థన రావాలంటే ఇంట్లోనే టీవీ చూసుకుంటా ఇంట్లో ఉండిపోతున్నారు. ఒవ్వరు కూడా ఒవ్వరు ఇంట్లో వీళ్ళు ఒక్కొక్క గుంపు ఒక్కొక్క స్థలంలో ఉన్నారు. వీళ్ళందరూ పోరాటానికి రాలేదు. అది ఓర్కుంటారు ఎక్కడ ఒక్క గుంపు మాత్రం ఎక్కడ ఉన్నారు? నత్తలు శబులోను నప్తలి ఎక్కడ ఉన్నారు? మునైలే ఉయిరే నామలు మరణకు తులింది. యుద్ధంలో లగ్నంలో ప్రాణం కూడా లక్ష్య పెట్టకుండా ముందు నిలబడి ఉన్నారు. కొట్టాలి తప్పట్లో కొట్టాలి పెద్దగా అయినాలి అయ్యా పెద్దగా நம்ம இந்த செவ்வளவு நத்தல் மாதிரி இருக்கிறோமா இல்ல மற்ற கூட்டத்தை மாதிரி இருக்கிறோம். మనము శబ్దాన్ని నప్తల్లాగా ఉన్నామా వేరే కుటుంబంలాగా ఉన్నామా? நம்ம இவங்களோடு சேர்ந்து இன்னைக்கு ஒரு கூட்ட பரிசுத்தமாக போராடி கொண்டிருக்கிறாங்க. కొత్త గుంపు వారు కలిసి పరిశుద్ధంతో కలిసి పోరాడుతూ ఉన్నారు. దేవ సన్నిధిలో పోరాడడానికి వந்திருக்கிறோம். మనం దేవుడి సన్నిధిలో పోరాడడానికి మనం వచ్చి ఉన్నాము. இந்த கடைசி ஆண்டுగా நிக்கணும், கடைசி ஆண்டுக்கு போராடணும். శివుల మీద దేవుడి కోసం నిలబడాలి, దేవుడి కోసం పోరాడాలి. హల్లెలూయా. ఎప్పుడు కష్టం ప్రశ్న இல்லையா, சோதனை இல்லையா? వీళ్ళకి పోరాటాలు సమస్యలు లేవా? இருந்தாலும் அவங்க పోరాட முடியாது. వీళ్ళకి చాలా ప్రాబ్లం ఉన్నాయి, అయినా కూడా వాళ్ళ దేవుడి కోసం పోరాడుతున్నారు. కనీసం నాకులే వదిలిస్తున్నాం. మన శివుల దినములో వచ్చున్నాము. ఊడితరం చేసి పోరాడు. మన సేవకుడితో కలిసి యుద్ధ రంగంలో ప్రార్థనలో పోరాడతాము. పౌలు మనసు నల్ల పోరాటానికి పోరాడి ఓటమి ముడికిని சொல்லுங்க. చూడండి అపోస్తలుడు పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును నేను తుది ముట్టించానని చెప్తున్నాడు. 4 పోరాటాల్లో ఒక పోరాటం వస్తుంది. 4 పోరాటాల్లో ఒక ఫస్ట్ పోరాటం எபிரேயர் 12ஆம் அதிகாரம் 4ஆம் வசனத்திலே பாவத்துக்கு விரோதமாக போராடி ரத்தம் சிந்த வேண்டும் என்று சொல்றார். பாவத்துக்கு விரோதமாய் போராடுகிறது ரத்தம் சிந்தப்படத்தக்கதாக நீங்கள் இன்னும் எதிர்த்து நிற்கவில்லையே. తెలుగు చదవాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండక్షరాల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మను మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. 12:4 பாவத்துக்கு விரோதமாக போராடணும். రక్తము కారునంత చిందించినంత పాపంతో మీరు ఇంకా పోరాడలేని బయట వచ్చింది. పాపకు పోరాడి రక్తం సిందించని சொல்றாரு. పాపాలకు వ్యతిరేకంగా పోరాడేటప్పుడు రక్తం సిందించబడాలి. எப்படி రక్తం మన శరీరానికి పోదు డాక్టర్ అనిపించింది. డాక్టర్లు మన శరీరం నుంచి ఎలా రక్తం బయటకు పోతుందో కనిపెట్టారు. நம்ம சத்தம் போட்டு ஜெபிப்போம், சத்தம் போடும்போது நமக்கு రక్తం పోదు. మనం గట్టిగా ప్రార్థన చేసినప్పుడు మనలో రక్తం పోతుంది. పాడుపట్టి వేదన చేయకపోతే రక్తం పోదు. మన శ్రమ పడినప్పుడు కూడా మన నుంచి రక్తం పోతుంది. కన్నువిడిக்கும் పోదు రక్తం పోదు. మనము మేల్కొన్నప్పుడు నిద్ర పవన మేల్కొన్నప్పుడు మన నుంచి రక్తం పోతుంది. ఉపవాసిக்கும் పోదు రక్తం పోదు. మన ఉపవాసం ఉన్నప్పుడు రక్తం పోతుంది. పౌరుషురాలు పాపతో పోరాడి రక్తం సిందినం. మీరు కూడా పాపానికి వ్యతిరేకంగా పోరాడి రక్తం సిందించాలి. పాపంతో పోరాడాలి. ఈ లోకంలో ఎవరు పాపంతో పోరాడరు. పాపமான కార్యం வரும்போது సింహం மாதிரி ఎదుర్కొంటుంది. ఈ లోకంలో పాపం వచ్చినప్పుడు సింహంలాగా ఎదిరించాలి. పరిశుద్ధమైన తాழ்மை அமைதி అటు வரும்போது ఆకుటి மாதிரி తగ్గించే సమయం వచ్చినప్పుడు గొర్రెపిల్లలాగా ఉండాలి. హల్లెలూయా. పాపமான కార్యం வரும்போது ఆకుటి மாதிரி ఒప్పుకుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పాపం వచ్చినప్పుడు గొర్రెపిల్లలాగా సమర్పించేస్తున్నారు. పాపంతో పోరాడాలి. పాపం కట్ట కాదు, గొర్రెపిల్లలాగా సమర్పించుకోవడం. దాన్ని సింహంలాగా చెడ్డాడాలి. இந்த செத்த மீன் மாதிரி தான். ஆத்து தண்ணி போது பின்னாடியே போவான். చచ్చిపోయిన శాపలాగా గాలి ఎప్పుడు కట్ట వెళ్ళిపోతానే ఉంటారు. இந்த உயிருள்ள மீன் பாருங்க அலைக்கு நேரம் ஓடும். ప్రాణం కలిగిన శాప అలలకు ఎదుర్కొని పోతుంది. செத்த மீன் தண்ணி போகும்போது பின்னாடியே போகும். చచ్చిపోయిన శాప ఏం చేస్తుంది? అలలు ఎలా పోతే అలాగనే పోతాం. செத்த மீன் மாதிரி இருக்கக்கூடாது. చచ్చిన శాపలాగా ఉండకూడదు. இந்த உலகத்த காரியத்தோடு எதிர்த்து போராடி போகணும். ఈ సైతాను క్రియల్ని పాపానికి వ్యతిరేకంగా
పళ్ళు కొనుక్కొని పోరాడాలి. இந்த చూడండి, பாவத்தை குறித்து ஒரு 30-40 காரியம் சொல்லலாம். ఈ పాపానికి వ్యతిరేకంగా 30-40 కార్యాలు ఉన్నాయి బైబిల్లో. பாவம் இதெல்லாம் பாவம், ఏమేమి పాపాలు బైబిల్ రాయబడింది, இதெல்லாம் மரணத்துக்கு ஏதான பாவம், ఏదంతా మరణానికి ఎదురైన పాపము. பாவங்களை கர்த்தர் நமக்கு என்ன செஞ்சாரு, పాపానికి దేవుడు ఏమి ప్రాయశ్చిత్తం చేశాడు, பாவத்தை நம்ம எப்படிலாம் ஆண்டவர் மன்னிக்கிறாரு, మన పాపాలను దేవుడు ఎలాగ క్షమిస్తున్నాడు. அதனால பாவத்தோடு போராடுற ஒரு நாள். మనం పాపంతో ఎదురాడాలి, కలిసిపోకూడదు, பாவத்துக்கு இடம் கொடுக்க கூடாது, పాపానికి స్థలం ఇవ్వకూడదు. பைபிள் சொல்றது பாவம் உயிர் கொண்டு, పాపము ప్రాణం పొందుకుంటుంది. ஒரு பையன் மாம்பழத்தை சாப்பிட்டு விதைக்கிட்டு போட்டார். చూడండి, ఒక అతను మామిడికాయ తినేసి దాని ఇత్తనం కింద పడేశాడు. அந்த அப்படியே வளர்ந்து செடியை வந்து மரமா வந்து காய் காய்ச்சி பூ பூச்சு. చూడండి, ఆ ఇత్తనం కిందేస్తే దానికి జీవం వచ్చి చెట్టేవి పెద్ద మాడైపోయింది. చిన్న పాపం ఇరంతా அப்படியே பெருசாகி మీరు చిన్న పాపాన్ని సలవిస్తే అది పెద్ద మాడైపోతుంది. பெரிய பெரிய பாவம் செஞ்சுட்டு பூசணிக்காய் மறைக்கிற மாதிரி மறைப்பாங்க சொல்லுவாங்க. కొంతమంది పెద్ద పెద్ద పాపాలు చేసి గుమ్మడికాయని పెట్టి దాచిపెట్టేస్తారు. பாவத்தோடு போராடு. పాపానికి చూడండి, కలుపు చూడండి. இயேசு இந்த பூமியில் என்ன செஞ்சு இருக்கும்போது எப்படி நடந்தது? இயேசு பூமியில் இருக்கும்போது భూమిలో ఉన్నప్పుడు அப்படி எப்படி பாவம் செய்யலையா? ఆయన పాపం చేయలేదు, பாவம் இல்லையா அவர்கிட்ட? ఆయన పాపం లేదు, பாவம் அறியாதவர், ఆయన పాపం ఆయనకు తెలియదు. பாவத்துக்கு விரோதமாக அவர் போராடினார். పాపానికి వ్యతిరేకంగా యేసయ్య పోరాడాడు. కొట్టండి చప్పట్లు. பாவம் என்ன செய்யணும்னா, పాపం ఏం చేస్తుందంటే தொடர்ந்து பிடிக்கும், వదలకుండా పట్టుకుంటుంది. పాపము பாவம் அவனை கட்டி வைக்கும், అతన్ని బంధించేస్తుంది. பாவம் வாசப்படியில் படுத்திருக்கும். తోట వదలకండి, పాపం పడుకుంటుంది. இப்படிலாம் பைபிள் இருக்குது. ఇలాగంతా బైబిల్లో ఉన్నది. பாவத்தோட விளையாடுறாங்க. కొంతమంది పాపంతో ఆడుకుంటున్నారు. கதைலாம் சொல்லுவேன், பாட்டு போடுவேன். పాపం కథ ஒரு ஆறு பக்கத்துல ஒரு பையன் அவன் நடந்து போயிருக்கு. ఒక ఏడు పక్కన ఒక అబ్బాయి నడిచిపోతా ఉన్నాడు. திடீர்னு அந்த பையன் போய் கொண்டிருக்கும்போது ஒரு கருப்பான முடி அப்படியே மருந்துனே ஒரு தண்ணி. చూడండి, అతను పాపం అంతా వీపి వెనక వేసేస్తాడు. பாவம் எல்லாம் கடலாக போட்டுருவேன், నీ పాపం అన్నింటినీ సముద్రం లోతులు వేసేస్తాడు దేవుడు. பாவம் எல்லாம் நான் மன்னிச்சிருவேன், నీ పాపం అంతా క్షమిస్తాను. நான் பாவங்களை நினைக்க மாட்டேன், பாவம் தான். ఆ పాపాలను నేను జ్ఞాపకం చేసుకోను. அதனால இந்த பொல்லாத பாவம் நிறைந்த உலகத்துல வாழ்றோம். మనం ఈ దుష్ట పాప లోకములో మనం బతుకుతున్నాము. பாவத்தோடு போராடும், పాపంతో పోరాడాలి. హల్లెలూయా. பாவத்துல விழுந்து இருக்கு அது வரைக்கும் அந்த நிமிஷம் వరకు నువ్వు ఇంతవరకు పాపంలో పడి 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 ఆ మురికిలో ఉండొచ్చు. నువ్వు விழுகிறவர் எழுந்திருக்கிறது இல்லையோ? పడిన వాడు లేచి నిలబడడా? ఈ పాపத்தை விட்டு எழுந்திரு, నీ పాపం నుంచి లేయి. యేసువులకు జయం కొడుపా, యేసు ప్రభు నీకు జయమిస్తాడు. పాపాన్ని జయించాడు యేసు, పాపాన్ని పాపం శక్తిని జయించినాడు యేసయ్య. ఈ పాపం గురించి நிறைய பேசலாம். ఈ పాపాల గురించి చాలా మాట్లాడొచ్చు, ஆனா நம்ம நேரம் கிடையாது, సమయం లేదు మనకి. அடுத்தது எவைகளுக்கு போராட்டம். మరలా ఇంకొక రెండే కార్యము, దేవునిలో పోరాడాలి. எபேசியர் 6:12 வாசிங்கன்னா 6:12 ఎఫెసు గ్రంథము 6:12 பொல்லாத ஆவிகள் சேனைகளோடு போராட்டம். బైబిల్ రాస్తుంది, ఆకాశంలో దురాత్మ సముద్రములతో మనకి పోరాటం ఉంది. హల్లెలూయా. మనము పోరాడినది శరీరులతో కాదు, గాని ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము. మాంసంతోడు రక్తంతోడు நமக்கு పోరాటం இல்லை. అదే మాంసంతో రక్తంతో మనకి పోరాటం లేదు. మాంసంனா మనుషులతోడు இல்ல, శరీరతోడు సొంత ఎல்லாம் లేదు. நமக்கு మాంసం అంటే ఆ శరీరంతో మనకు గొడవ లేదు. రక్తంனா సొంత బంధం, కుటుంబ అవరోడు మనకు పోరాటం లేదు. ఆ రక్తం అంటే మన సొంత బంధువులు, రక్త సంబంధులు, వాళ్ళతో మనకు పోరాటం లేదు. వాన మండలంలో పొల్లాద ఆవిகள் சேனைகள்.
ఆకాశము నుండే దురాత్మ సముద్రముతో మనకి పోరాటం ఉంది. இந்த பொல்லாத ஆவி இப்ப வானத்துல இருக்குது, வானமண்டலத்துல. దుష్టాత్మ దురాత్మ ఆకాశములో ఉన్నది. அது முன்னாடி எங்க இருந்தா பரமண்டலத்துல தேவதூதரா இருந்தாங்க. దానికి పైన చూస్తే పరమండలంలో ఉండే దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూత పెరుమినాల ఆండర్ அவனுக்கு கீழ தள்ளிட்டாரு. వాడు దూతల యొక్క గర్వం వల్ల కింద దేవుడు నెట్టేశాడు. இப்போ వానమండలத்துல ఇప్పుడు ఆ దురాత్మలన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఆవిగ సేనగల దురాత్మ సమూహం ఉన్నాయి. భూమావి, భూతాత్మ, పురుటాత్మావి, కళ్ళు తెలుగుట ఆత్మ, సర్వపురావి, కొడవేశ ఆత్మ, వేశ్యనావి, విభచార ఆత్మ, ఇచ్చైనావి, ఇచ్చన ఆత్మ, இப்படி நிறைய ஆவிகள் வானமண்டலத்துல அப்படி உலாவுது. ఇలాంటి దుష్ట ఆత్మలన్నీ ఆకాశంలో అలా తిరుగులాడుతూ ఉన్నాయి. పౌలు சொல்ற ఇవేళ நமக்கு போராட்டம் உண்டு. వీటితో మనకి పోరాటం ఉంది. మాట్లాడడం వినాలి. அதனால பவுல் சொல்றாரு இவையெல்லாம் நாம் எதிர்த்து நிற்க முடியாது. ఇవన్నిటిని మనం ఎదిరించడానికి நாம் சர்வாயுத வர்க்கங்களை தரிக்க வேண்டும். సర్వాయుధ వస్త్రములు మనం ధరించుకోవాలి. సర్వాయుధ వర్గం, సర్వాయుధ వర్గం కవచం. அது முதல்ல அது என்ன சொல்ல வரல, முதல்ல சொல்றாரு మనసుల అరయ్యి కట్టணும்னு சொல்றாரு. ఫస్ట్ దాంట్లో ఆ కవచంలో అంటున్నాడు మనుషుని అరయ్యి కట్టணும்னா நம்மளோட మనసు பாதுகாக்கப்பட வேண்டும். అక్కడ సత్యం అనేది దట్టి కట్టుకోవాలి. అది మనసుకు చూపిస్తుంది. சிலர் பார்க்க அப்படியே நல்ல பாடுவாங்க, தூங்குவாங்க, இங்க உட்கார்ந்து கெட்ட எண்ணங்கள் தான் இருக்கும். చూడండి, కొంతమంది కూర్చొని ఉంటారు, కూర్చొని వ్యర్థమైన చెడ్డ తరపులు సాగిస్తారు. తన మనదే అడగాదవన్ మదిరేది పడ్డాలు இருக்கிறார். తన మనసుని శోధన చేసుకోకపోతే పాడైపోయిన ప్రాకారం లాగా ఉంటాడు. இந்த మనసు தான் ரொம்ப பாதுகாப்பு. ఈ మనసు జాగ్రత్తగా కాపాడుకోవాలి. என்ன சொல்லப்படுது, மனதின் அறையை கட்ட வேண்டும் சொல்லுது. ఈ మనసు అనే గట్టిని కట్టుకోవాలి. நம்ம மனது பாதுகாக்கப்பட வேண்டும். మన మనసు కంట్రోల్ చేయకూడదు. గోలియాతు எல்லா సర్వాయుధ వర్గం పోటున్నాడు. గోలియాతు అన్ని కవచములు వేసుకున్నాడు. హెల్మెట్ పోటున్నాడు, హెల్మెట్ వేసుకున్నాడు, మారువేషం పోటున్నాడు, ఇక్కడ నీకనే పైమరుపు పట్టే వేస్తున్నా, కత్తి పెట్టుకున్నాడు, చెప్పులు సిద్ధమైన చెప్పులు పెట్టుకున్నా, కవర్ பண்ணிருந்தா, అన్ని పెట్టుకున్నాడు. ஆனா நெத்தி இந்த మనసే அவன் பாதுகாக்கல. ఈ మనసుని కాపాడుకోలేదు. దావీదు కరెక్ట్ గా నెత్తిలో పట్టు అడిచాం. చూడండి, గురు చూసి దావీదు కరెక్ట్ గా ఆ తల మీద కొట్టాడు. ఆ పట్టు కళ్ళు పట్టోడినే మోము చూడండి, ఆ రాయి తగిన వెంటనే తల మీద అట్లే ముందుకు పడ్డాడు. పిశాసు நம்மள ఎంతో మొదటి తాకవన మన మనసుతో తాక. సైతాను కూడా గురి పెట్టి ఎక్కడ పడతారంటే మన మనసునే స్వాధీనం చేసుకుంటాడు. చెన్నైలో పాతీనా వైద్యుల హాస్పిటల్ ఉంది, మెంటల్ హాస్పిటల్, చెన్నైలో కిషోర్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఎప్పుడే మొదలన అక్కడ వాళ్ళు ఎందుకు నుంచి గంటలు యోస్తు మైండ్ మనప్పుడు పడి మెంటల్ అయిపోయింది. వాళ్ళు వ్యర్థమైనవన్నీ ఆలోచించి వ్యర్థంగా కలపను సలవించి అలా ఆలోచించి పిచ్చోలైపోయారు. విశ్వాసి నీకు క్రిస్తువుల ఎంతో మొదలు కారణం నెత్తిలే. మన క్రైస్తవులైన మనల్ని ఎక్కడ సైతాన్ని కొడుతున్నాడంటే మన తలకాన్ని పాడు చేస్తున్నాడు, మన బొర్రని పాడు చేస్తున్నాడు. అది இன்னொரு ஆயுத என்ன சொல்றாரு, ஆவியை பட்டை எடுத்துங்க, ఆత్మని ఖడ్గం తీసుకోమని ఇంకొక ఆయుధం చెప్తున్నాడు. అంటే ఆవిడ వస్త్రం எடுத்து அவன் வெட்டணும். మన వాక్యం అనే ఆ ఖడ్గం తీసుకుని వాడు నరకాలి. యేసు మనకు ఉపవాసం చెప్పుకుంటే యేసు కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం వల్ల సైతాన్ అక్కడికి వచ్చింది. వసంత మూలిమాన ఉందా ఆ వాక్యం ద్వారానే వచ్చాడు. ఆంధ్ర పట్టే మా వసంత వెళ్తే వాడు చేశారు. చూడండి, ఆ వాక్యం అనే ఖడ్గం తీసుకొని సైతాన్ని దేవుడు ఓడించాడు. చప్పటి కూడా మైపడ్డాలి. హల్లెలూయా, హల్లెలూయా. మార్గవసத்தை நாம் தரிக்க నీతిని మైమరుపు మనం ధరించుకోవాలి. మార్గవసం మన హృదయం పాదాలు మన గుండెగా కాపాడబడతాయి. ఇదే దేవైన కార్యం ఉండకూడదు. హృదయంలో కూడా అనవసరమైన కార్యాలు మనం పెట్టుకోకూడదు. పాదరక్ష కూడదు. సిద్ధమనే ఆ చెప్పులు జోడు చెప్పులు పాదరక్షణ చెప్పులు సిద్ధమైన చెప్పులంటే దేవుడి గురించి చెప్పటం. తలసీరాలు పోతున్నాం. మన తలకాయకి తలసీరా తలసీరన్నా அது என்ன எதுக்கு దేవుడి మీద నమ్మిక రక్షణనే కవచం.
అదే కాదు ఆంధ్ర మీద నమ్మికే ఆంధ్ర నమ్మికే ఆ తలకాయలో శిరస్థానం రక్షణలో శిరస్థానం పెట్టినప్పుడు దేవుడి మీద ఉండే నమ్మకం అది. హల్లెలూయా. సర్వాయుధ వర్గంలో నా పరికిలోంచి పోలేదు. చూడండి, ఆత్మ కట్టం ధరించుకోవాలి, రక్షణలో శిరస్థానం తొడుక్కోవాలి, నీతని మహిమను తొడుక్కోవాలి, సిద్ధమని పోరాటం ఉంటే యాన్ని ధరించుకొని సైతాన్తో పోరాడాలి. పోరాడి జయించినాం, పోరాడి మనం జయించాలి. ఈ సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. చూడండి, బైబిల్లో సైతాన్ మీద దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు తెలుసా మీకు? బైబిల్ చెప్తే సాతాను ఎదురుతుంది. బైబిల్ చెప్తుంది సైతానికి ఎదురు నిలబడండి, சாத்தானை கடிந்து கொள்ளுங்க, సైతాన్ని ఘాతించండి, அவனை மேற்கொள்ளுங்க, వాడిని చేయించండి, சாத்தானை அழிச்சு கொள்ளுங்க, సైతాన్ని నాశనం చేయండి, சாத்தானை காதுல விரிச்சு கொள்ளுங்க, సైతాన్ని కాలు కింద తొక్కండి, சாத்தானை துரத்துங்க, సైతాన్ని తరమండి. பாஸ்டர் ஜோமன்னு ஒரு சாத்தான் வருவான் நமக்கு. ఆయన ప్రార్థన పాస్టర్ ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తుంటే సైతాన్ వస్తాడంట. తొలినే పోతాం, దాని సైతాన్ తరుముకుంటూ పరిగెత్తాడంట. సాతాను దొరికినే పోతాం. సైతాన్ పరిగెత్తకుండా ఈయన కూడా రన్నింగ్ మీద తరుముతా ఉంటాడంట. సాతాను మీద కత్తెర అధికారం పొందుతాడు. సైతాన్ మీద మనకు అధికారం ఇచ్చాడు. సమర్పణను మైపడతాడు. ఆమేన్. వినండి, ఆకాశములు భూమిలో సర్వ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మన ఆయుధం ఉంటుంది, వాడిని జయించడానికి సర్వాంగ కవచం మనకి ఇచ్చాడు. రక్తం పొందుతున్నారు, యేసు రక్తం మనకి ఇచ్చున్నాడు. ఆవి పరిశుద్ధాయి పొందుతున్నారు. అతను జయించడానికి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకి ఇచ్చున్నాడు. అసలు ఆవిడ జయించడానికి తిరుమల పొందుతున్నారు. అతను జయించడానికి కృప ఇచ్చి ఉన్నాడు. ఆవిడ జయించ ఆవిడ అన్పు పొందుతున్నారు. చూడండి, వాడు జయించడానికి ఆయన ప్రేమను మనకి ఇచ్చున్నాడు. పట్టణి సభలో ఈ విశ్వాసంలో సాధారణ భయపడడం, విశ్వాసులు సైతం చూసి భయపడుతున్నారు. ఎవరై విడుదల చిక్కర సింగం పోల సుట్టి చూడండి, బైబిల్ ఏం రాస్తుంది? ఎవరు నిండుదమా అని సైతం తిరుగుతున్నాడు మాస్టర్ గారు. సింగల సింగం పోల, వాడు సింహం కాదు, సింహంలాగా. ఉన్మైన సింగం యారు? యేసప్ప. నిజమైన సింహము, యూదా గోత్ర సింహం మన యేసే. పట్టాలి సపట్లో. హల్లెలూయా. ఆమేన్. యేసు యూదా గోత్ర సింగన నమ్మల్న సింగం పుట్టిగ. యేసు ప్రభు సింహం అయితే ఆయన పిల్లలు మనం కూడా సింహాలే. హల్లెలూయా. మనం కూడా సింహాలే, భయపడకూడదు. நமக்கு கர்த்தர் எல்லாவற்றை మీద అధికారం கொடுத்திருக்கிறார். దేవుడు అన్నిటి మీద మనకి అధికారం ఇచ్చున్నాడు. హల్లెలూయా. நமக்கு కీழ்పడుతున్నారు. చూడండి, వాడిని అన్ని లోపరుచుకొని కాలు కింద వేసి తొక్కి పడేస్తున్నాం మనం. అంటే రెండవది కార్యం, విశ్వాస పొల్లాద ఆవిలో நமக்கு పోరాటం ఉండే. రెండో కార్యం, ఆకాశం నుండే దురాత్మతో మనకి పోరాటం ఉన్నది. మూడవది పోరాటం, మూడే పోరాటం. அது படிங்க ரோமர் 15:32 ஜெபத்திலே போராடணும். రోమా 15:32 వచనం త్వరగా చదవాలి. చదువు. நான் ஜெபத்திலே போராடுவது போல நீங்களும் ஜெபத்திலே போராடுங்கள் பவுல் சொல்றார். చూడండి, నేను ప్రార్థనలో పోరాడినట్టుగా మీరు నాతో కలిసి పోరాడండి. యాకోబా, కలిసి పోరాడాలి. మీరు నా కొరకు దేవునికి చేయ ప్రార్థనలు చేయండి. నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టియు ఆత్మ వలన ప్రేమను బట్టియు మిమ్మల్ని ముందు బతిమాలుచున్నాను. చదవాలి. 32 మీరు నా కొరకు இல்ல 15:32 15వ అధికారం 10 మీరు నా కొరకు దేవునికి చేయ ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టియు ఆత్మ వలన ప్రేమను బట్టియు మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. బైబిల్ చదువు. 15:32 பவுல் சொல்றாரு, ஜெபத்திலே நான் போராடுவது போல నేను ప్రార్థనలో పోరాడినట్టు ஜெபத்திலே நான் போராட வேண்டும் என்று பவுல் சொல்றாரு. నేను ప్రార్థన పోరాడాలని అపోస్తలుడు పౌలు చెప్తున్నారు. நமக்கு இன்னொரு போராட்டம் ஜெபத்திலே போராடணும். మనకు ఇంకొక పోరాటం ఉంది, ప్రార్థనలో పోరాడేది. நமக்கு முன்னாடி பல ஜெபம் வந்து பல வெரைட்டி பல விதத்துல.
మనకు ముందు ప్రార్థన పల రీతులుగా అంటే అనేక రీతులుగా ప్రార్థన అనుభవం ఉన్నాయి. సూదుగా జపమను, సమస్యలు పోకుండా ప్రార్థన చేయాలి. విడామ జపమను, ఎడతెగక ప్రార్థన చేయాలి. జపత్తు ఉరిదాతరుకును, జపంలో స్థిరముగా ఉండాలి. అది మాత్రమల్ల కుటుంబ జపమను, కుటుంబ ప్రార్థన చేయాలి. కాలేజ్ నాలుగు సోదర జపమను, ఉదయకాలం స్తోత్ర ప్రార్థన చేయాలి. జపత్తు సభై కడగ ಎಲ್ಲ జపత్తుకు వరను, సంఘంలో అన్ని ప్రార్థనకు రావాలి. కన్నీరు జపమను, కన్నీటితో ప్రార్థన చేయాలి. పోరాడి జపమను, పోరాడి ప్రార్థన చేయాలి. జపత్తుల ఇది ఊటి జపమను, ప్రార్థనలో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి. ಹಾಗೆ ಜಪத்துல ಬಲ್ಲ ವೆರೈಟಿ ಇದೆ. ప్రార్థనలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ಎಲ್ಲ ವೇಳೆ సెంజిల్లాங்க ఆ జపం పనులు చేయవచ్చు. జపం పనులు వల్ల కష్టం. చూడండి అన్నిటి పనులు దొరుకుతారు. ప్రార్థన చేయబట్టు కాదే సాధన. జపతో ఉపాధి కొట్టారు. ప్రార్థన అంటేనే ఆకులు వస్తాయి. పురా నిద్రపోతారు. ముట్టి పట్టు విశ్వాస మొక్కలు వేసిన వెంటనే నిద్ర వచ్చేస్తారు. ముట్టి పట్టు జనం మొక్కలు వేసి పనుకొని ప్రార్థన చేయాలి. ఆంధ్ర మేము ఆంధ్రాకి సేవకు 40 మంది వస్తాం. మరి సభ ఇடம் ఉంటాను దాన్ని ఓడి చూడండి అక్కడక్కడ ప్రార్థన చేసి సువార్త చెప్పి ఒక దగ్గర వచ్చి పట్టుకు వస్తాం. அந்த 40 பேர் பாத்தீங்கன்னா நல்ல ஜெபி முக்கியலாம் காத்து காசிட்டு 40 మంది మోకాలేసి మోకాలకి చిప్పులో నల్లగా ఏమవుతుంది కాలు కాసినాయి. காலையில குடும்ப ஜெபம் 2 அவர் 1 அவர் முட்டிலே நிக்குது. పొద్దున్న ప్రార్థనకి 1-4 గంటలు మోకాలు నిలబడి ప్రార్థన చేస్తారట. ఈవినింగ్ నైట్ మీటింగ్ నైట్ మళ్ళీ జెబం 1 అవర్ ముట్టిలే నిక్కుது. చూడండి ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఇంటికి పోయిన తర్వాత 1 గంట మోకాలేసి ప్రార్థన చేస్తారు. రోడ్ల ప్రసంగం మురడి రోడ్ల రోడ్లో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసి మోకాలేసి అక్కడ ప్రారంభిస్తారు. ముట్టి పోటీ మోకాలు వేసి జ్ఞానంలాగా కాపాసిపోయింది. చిన్నది ఒక పాస్ అవుతారు. அவர் முட்டி போட்டு அந்த கருப்புல வெட்டி 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 அந்த வெட்டி வெட்டி ஒரு பாட்டில் போட்டு விட்டார். ఆయన మోకాల కింద ఆ కాయలు కాసింది కదా నల్లగా ఉండేది. అది తీసి ఒక బాటిల్ వేసి పెడతాడు. ఒక 5 నిమిషం ముట్టి పోతుంది. 5 నిమిషాలు మోకాలు మీరు వేస్తారు వీలు పడుతుందా? అవసరం నిన్నే ముట్టిలో 1 నిమిషం నిగ్గు முடியல. ఒక 5 నిమిషాలు పడిపోతున్నారు. కాస్తుంది சில பேர் ஜெபம் பண்ணினே அப்படி நைட்ல ஜெபம் பண்ணிட்டு காலையில பார்த்தா முட்டிலே இறந்துட்டாங்க. చాలా మంది మోకాలు నుండి ప్రార్థన చేసి ఉదయకాలం చూస్తే మోకాలు ఉంటే వాళ్ళు నిద్రించేసారు, చనిపోయారు. ఇది కూడా ఆశ అదే ఇప్పుడు జమ్మునే చనిపోయింది. నాకు కూడా ఆశ మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడి కాడికి వెళ్ళిపోవాలని. ముట్టి కూడా సాత అదమా మోకాలు వేసే సైతాను గడగడ ఓడికి సస్తాడు. எல்லா வேலையும் செஞ்சிடலாங்க. ஜெபம் பண்றது கஷ்டம். అన్ని పనులు చేయగలుగుతాం కానీ ప్రార్థన అంటే చాలా కష్టం ఉంటుంది. జబంత మంది పేసినా నైట్ వీడియో పేసుకుంటారు. నేను ప్రార్థన గురించి మాట్లాడాలంటే ఇప్పుడు నాకు ఉదయకాలం నేను మాట్లాడుతూనే ఉంటాను. ఒక కథ చెప్తున్నాను. బైబిల్ తెలుసుకున్నా బైబిల్ ఒక కార్యం చెప్తున్నాను. அப்போ பந்தயத்துக்கு போராடுற இச்சையத்தோடு வாழும். பந்தயంలో పోరాడేవాళ్ళు ఎలా పోరాడతారు? ఇచ్చైతమా యుద్ధం కాదు. 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండదు. మితంగా ఉంటాడు. అదేనా? అన్ని విషయంలో எல்லாத்துலயும் ఇచ్చైతోడు ఉంటాడు. అన్నింటిలో కంట్రోల్గా ఉంటాడు. అంటే 18 వర్షం ఫుట్బాల్ ప్లేయర్. నేను 17 సంవత్సరాలు ఫుట్బాల్ ఆడేవాడిని. అప్పుడు మా రన్నింగ్ అట్లెట్ లేకపోతే నేను రన్నింగ్లో కూడా పరిగెత్తేవాడిని. அப்படின்னா பசங்க சேர்த்து விடுறது கெட்ட வார்த்தை பேசி விடுறது ரொம்ப சுத்தமாக பாதுகாப்பு. అందుకోసం నేను చెడ్డ మాటలు మాట్లాడకుండా నన్ను నేనే కాపాడుకున్నాను. ఏనా ఎప్పుడైనా அந்த பந்தயத்துக்குள்ள నేను అన్ని కంట్రోల్ చేసుకుని ఎలాగైనా ఆ రన్నింగ్ లో ఫస్ట్ భగవాన్ పొందుకోవాలి. రైట్ ఉంది. ఆవిడ అడివుల క్రీడకి పొందుకొని అప్పుడు సిగరాలి. వాళ్ళు నాశనం అయిపోయే క్రీడ కోసం వాళ్ళు అలాగా చేస్తున్నారు. అడివిలాది క్రీడ కొని నా ఇచ్చేతో పోరాడి మనము నాశనం లేని క్రీడ కోసం ఎంతగా పోరాడాలి. இந்த உலகத்துல இச்சையத்தோடு வாழ பிரயாசம்.
మనం అన్ని కంట్రోల్ చేసుకొని పంచేంద్రాలు కంట్రోల్ చేసుకొని బతకాలి. எல்லாரும் இச்சைகளோட போராடணும். అన్నింటినీ మితముగా ఉండి పోరాడాలి. இதெல்லாம் இச்சைகளோட வாழணுமா? ఏదంతా మనం కంట్రోల్ చేయాలో அவரோட வீட்டை இச்சிக்க கூடாது. வீட்டை இச்சிக்க கூடாது. పొరపాటు ఇల్లు ఇచ్చించకూడదు. எந்த பொருளையும் மற்றவர்களை இச்சிக்க கூடாது. ఏ వస్తువుని మనం ఇచ్చించకూడదు. சாப்பாடு போதை இச்சிக்க கூடாது బైబిల్. భోజనం కూడా ఇచ్చించకూడదు. அது மாத்திரமல்ல మాంసం ఇచ్చేది ఉండదు. మాంసం తినేదాంట్లో కూడా ఇచ్చేయకూడదు. దురి ఇచ్చేది ఉండదు. దుష్ట ఇచ్చి ఉండకూడదు. అழகு ఇచ్చేయకూడదు. అందాన్ని ఇచ్చించకూడదు. మற்றొரு వయలు ఇచ్చేయకూడదు. ఎదుటి పొలాన్ని ఇచ్చించకూడదు. స్త్రీ ఇచ్చేయకూడదు. ఎదుటి స్త్రీని ఇచ్చించకూడదు. ఇప్పుడు ఇచ్చే చూసినా ఆ యుద్ధంలో తోలికి వరం. ఇలాంటి ఇచ్చలు ఉంటే యుద్ధంలో మనం పోరాడలేము, చేయకపోతలేదు. எப்படி பல காரியங்கள் இச்சையான காரியங்களை தோல்வியான இதெல்லாம் தோல்வி வரும்னு சொல்லிட்டு பைபிள் இருக்கு. చూడండి, ఇవన్నీ కంట్రోల్ చేస్తేనే ఆత్మీయ పోరాటం మనం పోరాడగలుగుతాం. அதனால இச்சைக்கு கூட போராடி நம்ம வந்து ஜெயிக்கணும். ఇవన్నీ మితముగా ఉన్నప్పుడే మనం పోరాడగలుగుతాము, జయ పొందగలుగుతాము. సమాన కొట్టాలి. போராடி வரும்போது பைபிள் சொல்லுது அழிவில்லாத இடத்தை பெறும்படி அந்த செயல். చూడండి, ఇలా కంట్రోల్ కొట్టి మనం పోరాడినప్పుడు నాశనం లేని కిరీటం కోసం మనం పోరాడుతున్నాము. நான் போராட்டம் சொன்னேன். 4 రీతిలో పోరాటం చెప్పినట్టు பாவத்தோடு போராடணும். ఒకటి పాపంతో పోరాడాలి, ரெண்டாவது பிசாசோடு போராடணும், రెండవది దురాత్మతో పోరాడాలి, ஜெபத்துல போராடணும், మూడవది ప్రార్థనలో పోరాడాలి, இச்சைகளோடு போராடணும். ఇచ్చలు అన్నింటిలో మితముగా ఉండి పోరాడాలి. நிறைய போராட்டம் பைபிள் இருக்கு. ఇంకా చాలా పోరాటం బైబిల్లో ఉన్నాయి. இது போதும். ఇది సార్ మీరు అర్థం చేసుకోండి. செல்வரும் நந்தரி போராட்டத்து முனைக்கு இருந்து துணிந்து போராடணும். చెప్తుని నందరి ప్రాణాన్ని తుణీకరించి యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు. ஆனா ஒரு கூட்டத்தார் தேவ சமூகத்தை போராடுறாங்க. ఒక గుంపు వారు దేవుడి సన్నిధిలో பல పోరాడుతున్నారు. கூட்டத்தார் வீடுல எங்கெங்க இருந்து இருக்கிறாங்க. ఒక గుంపు వారే పోరాడుతున్నారు. తక్కిన వాళ్ళందరూ ఈతల కారణం, వ్యాపారంలోను, గూడాలను, ఇంట్లోను అక్కడెక్కడ ఉండిపోతున్నారు. இதுவே ஜெபம் தெரியும், ஆனா வரல. ఎంతో మందికి ఈ ప్రార్థన తెలుసు, చాలా మంది రాలేదు. வேலை உங்களுக்கு வேலை இல்லையா? உங்களுக்கு வேலை இல்லையா? మీకు అందరికి పని ఉంది కదా? இருக்குது, ఉంది. எல்லா வேலை இருந்தாலும் வேலை ஒதுக்கி வச்சு ஜெபத்துக்கு வரணும் வந்துருக்கீங்க. అన్ని పనులు ఉన్నా అన్ని పక్కన పెట్టేసి మీరు ప్రార్థనకు వచ్చారు. நம்ம செபரும் நக்கரி போல பிரசுத்தவான்கள் சேர்ந்து போராடுவோமா? మన శబ్దులు నక్కల్లాగా పరిశుద్ధులతో కలిసి పోరాడదాం. இப்போ ఒక நேரம் வந்து అభిషేకం ఇవ్వండి. అందరూ ఒకసారి మోకలేండి. శివ సంఘం వచ్చారు. చెల్లెలు ఏది నీకు లేచి నిలబడండి, లేచి నిలబడండి. పరిశుద్ధ ఆత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయబోతున్నాం. ఎక్కడ పోనాலும் అభిషేకం ఎక్కడికి పోయినా అందరూ కొంచెం ఆత్మ నింపబడాలి. అభిషేకం